హాయ్, హలో, నమస్తే. ఈ వారం ఒక తాబేలు గెలిచింది. కుందేళ్లలో పోటాపోటీ పడుతూ 'మదరాసి ఘాటి' అనే 2 సినిమాలు వస్తూ ఉంటే, విపరీతమైన పబ్లిసిటీ వస్తూ ఉంటే, 'లిటిల్ హార్ట్స్' అనే ఒక చిన్న సినిమా బెరుకుగా వాటి మధ్యలోకి వచ్చింది. దాని ధైర్యం ఏంటో అనుకున్నాం, కానీ ఇవాళ అదే గెలిచింది. బన్నీవాసు, వంశీనందిపేట లాంటి యంగ్ ప్రొడ్యూసర్లు ఈ సినిమా జనాలకు ఎలా చేరువ చేయాలా అని చెప్పేసి చూసి ఆ చిన్న సినిమాని తీసుకొచ్చారు. ఈటీవీ విన్ ప్రొడక్షన్. ఈ సినిమా అద్భుతమైన సినిమా ఏం కాదు, అద్భుతమైన కామెడీ, పడి దొరిలే అంత జాతిరత్నాలు అంత కామెడీ కాదు, కానీ రిలీఫ్. హాయిగా 2 గంటల పాటు సరదాగా చూసి అప్పుడప్పుడు ముసిముసి నవ్వులు, ఒక్కోసారి ఫక్కుమని నవ్వుకోవడం, ఒక్కోసారి చూడటం, అంతే. లైటర్ సినిమా. మనవాడు లేటెస్ట్గా వాడుతున్న నిబ్బి సినిమా. ఇంటర్మీడియట్ కుర్రాడు ఎంసెట్ రాసుకున్నాడు, బీటెక్ సీటు కోసం ట్రై చేస్తున్న కుర్రాళ్ళు. గమ్మత్తుగా ఏంటంటే హీరోయిన్ ఇద్దరు కూడా బబ్రాజ్మానమే, ఇద్దరికి చదువురాదు సరిగ్గా. అలాంటి వాళ్ళిద్దరి మధ్యన కుదిరి లవ్. గ్రౌండెడ్ స్టోరీ, గ్రౌండెడ్ క్యారెక్టర్లు. తెల్లారు లేస్తే రోడ్డు మీద బైక్ వేసుకెళ్తే గల్లీకి 10 మంది కనిపించే ఫేసులు, అవే ఫేసులు సినిమాలో కూడా. ఏమి హీరోయిక్ ఫేసులు కాదు, ఏమి కాదు, సరదాగా మామూలు సాదాసీదా ఫేసులు. వీటి మధ్యలో సాదాసీదా కామెడీ. ఆ కామెడీ ఎంజాయ్ చేయాలంటే మనకు ఆ కామెడీ నచ్చాలి, మనం ఆ కిందకి దిగాలి. మనం కూడా ఆ డేస్లో అలాగే చేస్తుంటాం కదా, మనం కూడా ఆ రోజుల్లో అలాగే అనుకుని ఉంటాం కదా అనే ఆలోచన తాట రావాలి. ఆటోమేటిక్గా అది మనం కనెక్ట్ అయిపోతాం, మనకి పడుతుంది. సినిమాలో ఏ హెవీ మూమెంట్స్ ఉండవు, ఎందుకంటే అక్కడ ఉన్నది 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్లలు. వాళ్ళ మీద హెవీ మూమెంట్స్ పెట్టేసి, హెవీ ఎమోషన్స్ పెట్టేసి, మాంటే సాంగులు పెట్టేసి ఏమీ చేయలేదు దర్శకుడు. ప్లెయిన్ సినిమా సరదాగా అలా వదిలేశాడు. మామూలు కామెడీ, మామూలు మాటలు. తెల్లారు లేస్తే ఏ కాలేజీ క్యాంటీన్లోనో, ఏ గల్లీలో ఆడే క్రికెట్ దగ్గర, లేకపోతే టీ బొగ్గు దగ్గరకు వినిపించే మాటలే. ఏమి పెద్ద గొప్పగా ఎక్సర్సైజ్ చేసి మేధస్సు అంతా రంగరించేం చేయలే. అందుచేత ఇవాళ థియేటర్లో అందరూ కనెక్ట్ అయిపోయారు, గొల్లుమని నవ్వుతున్నారు. సినిమా క్లైమాక్స్ అంటే ఆ సినిమా ఎంత ఎలా తీసేసినా కూడా క్లైమాక్స్ చాలా హెవీగా ఉండాలి, క్లైమాక్స్ అంటేనే దానికి ఒక లెవెల్ ఉండాలి అని ఏమనుకోలే. అలాగా సాదాసీదా క్లైమాక్స్. సినిమా అయిపోయింది అప్పుడే అనిపించేలాగా ఆ క్లైమాక్స్ తీసుకెళ్ళిపోయాడు అంతే. అక్కడ కూడా హెవీనెస్ ఏం లేదు. సినిమా మొత్తం ఒక లైటర్ వీన్లో ఒకే లెవెల్లో సాగుతుంది. సరదాగా నవ్వుకుంటూ సరదాగా చూసి సరదాగా వచ్చాడు. ఏముంది, ఏదో సరదా సినిమా, సింపుల్. సో ఇలాంటి సినిమాలు జనాలు మొహం వాచిపోయి ఉన్నారు. రక్తాలు ఏర్లై పారడం, తలకాయలు లేచిపోవడం, గుళ్ళ వర్షం, కత్తులు, ఈ హింస, రేపులు, ఇవన్నీ చూసి మెంటలు ఎక్కిపోతున్నారు జనాలు. వాళ్ళకి ఇలాంటి సినిమాలు అమ్మాయి హాయిగా ఉంది థియేటర్లో 2 గంటలు కూర్చొని ఏదో సరదాగా నవ్వుకున్నాం. కుర్రాళ్ళు జోకులు, కుర్రాళ్ళు ఫక్కుమని బైక్ నవ్వుతారు. వయసు అయిన వాళ్ళు కొంచెం మనం కూడా ఆ ఏజ్లో అలాగే చేసి ఉంటాం కదా అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. మొత్తానికి అందరూ నవ్వుకుంటారు. అది చాలుగా దర్శకుడు గోల్ చేరడానికి. సో ఆ విధంగా 2 పెద్ద సినిమాలతో పోటీ పడుతూ వచ్చిన చిన్న సినిమా నిలబడింది. ఈ సినిమాలో హీరోగా చేసిన గాజువా కుర్రాడు మౌళి, హీరో పక్కన చేసిన మధు అనే చేసిన ఒక క్యారెక్టర్ చేసిన కుర్రాడు. ఆ కుర్రాడు ఎవరో అందరికి ఇంకా పరిచయం లేదు, బట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఉప్పెన్లో వైష్ణవ్ తేజ్ పక్కన ఆ కుర్రాడే చేశాడని. సో ఈ 2వ సినిమాతో అతను ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకుంటాడు. అతనికి రాసిన స్క్రిప్ట్ కూడా బలంగా ఉంది, డైలాగులు కూడా. అసలు వాడు చెప్పిన తీరు కానీ చాలా క్యాజువల్గా, పంచులు అవే పంచులని అనిపించడానికి ఏముండదు, చాలా క్యాజువల్ డైలాగులు. ఆ కుర్రాడు అలా టక్ అని పడేస్తుంటే మనం గొల్లుమని అవుతుంటాం. హీరోకి హీరో పక్కన ఉండి హీరో మీద వేసే చెడుకులన్నీ కూడా మనకు భలే నచ్చుతాయి.
సో నిజానికి యాక్చువల్గా ఇదే కాన్సెప్ట్ని ఇంకా సీరియస్ తీసుకుని ఇంకా ఎక్కువ డబ్బులు పండించడానికి ఛాన్స్ ఉంది. లేదా లేదు, జాతిరత్నాలు ఇందులో కూడా 3 క్యారెక్టర్లు, హీరో పక్కన అటొకళ్ళు ఇటొకళ్ళు. అసలు హీరో వాడికన్నా 2 ఏళ్ళు పెద్దయిన కమెడియన్ని ఫ్రెండ్ని అంకుల్ అని పిలుస్తూ ఉండడం. వాడికన్నా 2 ఏళ్ళు పెద్ద అయినా వీడి ఫ్రెండ్ కానీ అంకుల్ అని పిలుస్తుండడం. అలాంటి హీరో 2 ఏళ్ళు పెద్ద అయిన అమ్మాయిని లవ్ చేసేసరికి ఈ కమెడియన్ తిరిగి దాన్ని ఆంటీ అనే పరిస్థితి రావడం. ఇదంతా భలే కోయిన్సిడెంట్గా రాసుకున్న వెల్ లిటెడ్ స్క్రిప్ట్ ఇది. దీంట్లో మనకు పెద్ద ప్లానింగ్ కనిపించదు, కానీ దీని వెనకాల కూడా ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ఆ లైటర్గా చేసుకుంది, సాదస్సు చేసిన సినిమా. బట్ ఈటీవీ వాళ్ళు ఇది యాక్చువల్గా ఓటీటీ కోసం తీసినట్టు ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా ఉండవు. ఏదో దొరికిన మేరకు యాక్టర్ని వాళ్ళకి ఆ బడ్జెట్కి సరిపోయే యాక్టర్లు తీసుకుని వాళ్ళు అలా తీసేశారు. అంచేత మనకి పెద్ద గొప్పగా అనిపిస్తుంది, కానీ కేవలం ఈ రైటింగ్తో సినిమాని నిలబెట్టుకున్నారు. సాంగ్ కూడా సినిమాలో పాట కూడా బాగానే ఉంది. వీళ్ళంతవరకు సినిమాని స్మాల్ ఏజ్, మిడ్ రేంజ్, 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళ దాకా హాయిగా ఎంజాయ్ చేసేయచ్చు. పెద్దవాళ్ళు కూడా చూసి అరే మనం కూడా ఏరియాలో ఇలాగే తిరిగాం కదా, మనం కూడా అప్పట్లో ఇలాగే అల్లరి చేసేవాళ్ళం కదా అని సరదాగా నోస్టాల్జియా కూడా ఫీల్ అవ్వచ్చు. బట్ గుండెలకు బరువెక్కించిన సినిమా, కాసేపు నవ్వించే సినిమా, అంతే. థ్యాంక్ యూ.